ఆమె అంటా ఉంది, నువ్వు నా సొంతూరులో సొంతూరుకి నేను ఏం చేయలేదని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీ ఊరుకు నువ్వేం చేసావు శిరీష అని అడుగుతుంది. శిరీష అని కూడా అనట్లే, శిరీష అంటే ప్రొనౌన్సియేషన్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. ఒక టీచర్ గారు నవ్వాలో ఎడవాలో, మెంటలో మైండ్ సరిగ్గా పనిచేయట్లేదో, ఓడిపోయామన్న బాధో ఏంటో అర్థం కావట్లే. ఇప్పుడు తంటికొండ పంచాయతీలో మా అమ్మగారు గత ప్రభుత్వంలో ఏకగ్రీవ వార్డ్ మెంబర్ మిరియాల కృష్ణవేణి గారు. అక్కడ సర్పంచ్ గారు మా కజిన్ సిస్టర్ సుబ్బలక్ష్మి గారు 2 సార్లు సర్పంచ్. అదే ఊర్లో సర్పంచ్ గారు కూడా ఉంటారు గింజత్తులోనే. 2 సార్లు గెలిచిన సర్పంచ్ గారు ఊర్లో రోడ్లు లేకపోతే చీ అంటారా? అంటారు ఎవరైనా? ఏకగ్రీవం గెలిచినటువంటి వార్డ్ మెంబర్ ఉన్న ఊర్లో కనీసం సీసీ రోడ్లు లేకపోతే ఆ ఊర్లో అందరూ ఉమ్మేస్తారని చెప్పి, అదేదో గింజత్తు మీద ప్రేమతో కాదు, అక్కడ సర్పంచ్ గారు ఉన్నారు కాబట్టి, ఏకగ్రీవ వార్డ్ మెంబర్ ఉన్నారు కాబట్టి రోడ్లు వేసినారు. ఆ రోడ్లు కూడా చెప్పింది ఆమె, ఇదిగో నేను రోడ్లు వేసేసానని. చూస్తే అక్కడ హైవే నుంచి ఎర్రంపాడు వరకు కిలోమీటర్ వదిలేశారు. అక్కడ అదెందుకు వదిలేశారు? పూర్తి చేయాలి కదా. శిలాఫలకాలను పలగొట్టారు అంటూ ఉంది. అంతా చీప్ క్యారెక్టర్స్ మాకైతే లేవు. మేబీ మీరే పగలగొట్టేసుకొని అది కూడా నిందన మా ఎమ్మెల్యే గారి మీద దోసేద్దామని మీరు ప్రయత్నిస్తా ఉన్నారని మా అనుమానం. అలాంటి ప్రయత్నాలు అయితే మేము చెయ్యము. మీరు మంచి పని చేస్తే శిలాఫలకాల రూపాల్లో ఉంటాయి ఎక్కడైనా. అలాంటి కార్యక్రమాలకు మేము కానీ మా నాయకులు కానీ ఎవరు పోరు. అయితే ఇంకో రోడ్డు చూపిస్తా ఉంది, ఈ రోడ్డు ఇలా ఉంది, నేను మీ రోడ్డుని ఇలా చేసానని. అయితే ఆమె చూపించినటువంటి రోడ్డుకి బ్రిడ్జి వేయాలి, దానికి కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది. ఆ బ్రిడ్జి వేసిన తర్వాతే ఆ వేరే ఆల్టర్నేట్ రోడ్డుకి సీసీ రోడ్లు కానీ తార్ రోడ్డు కానీ వస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు తిరగడానికి ఎర్రంపాడు నుంచి, ఒట్టిగడ్డ నుంచి ఎర్రంపాడు మీదుగా గింజెత్తి వెళ్ళడానికి రోడ్డు ఉంది. సో ఆల్టర్నేట్ ఉంది, దానికి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నిధులు తక్కువగా ఉన్నాయి, వెంటనే ఆ పనులు ఎలా పూర్తయితాయి? మళ్ళీ ఒకవేళ నేను పెట్టేసుకున్నా మొత్తం ఎమ్మెల్యే వాళ్ళ ఊరికే నిధులన్నీ కేటాయించేసుకుందని మళ్ళీ అదొక పెద్ద న్యూస్. దయచేసి ప్రజలు గమనించాలి. ఇక అనంతగిరిలో మీరేం చేశారు అని అడిగింది ఆమె. ఓన్లీ 5 లక్షల సీసీ రోడ్. ఈ రోజు మీరు వెళ్ళి చూస్తే మొత్తం వేసిన 2 రోజులకే పగిలిపోయినటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ ముక్కలుగా ఊడిపోయింది. అంటే 5 సంవత్సరాల పాలనలో కేవలం ఒక సీసీ రోడ్డు, అదే 5 లక్షల రూపాయలది. అది వేసి మీ అనంతగిరికి నేను రోడ్డు వేసాను అని చెప్తుంది. మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయాలి, తప్పదు. అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి ఊరు తిరిగి గడప గడప ప్రోగ్రాం చేసేవాళ్ళు. అప్పుడు మా ఊరికి అనంతగిరికి నీళ్ళు లేవమ్మా, ఇదమ్మా పరిస్థితి అంటే ఆమె అంది. మా ఆయన గారు అడిగారు, ఆవిడ నిలదీశారు, మా ఊరికి నీళ్ళు లేవు, మీరు వచ్చారు, మాకు మంచినీళ్ళ సౌకర్యం కల్పించండి, ఎమ్మెల్యే కదా అని అడిగితే, మీ ఊరికి ఆల్రెడీ వాటర్ శాంక్షన్ అయిపోయింది, రేపే వచ్చి పనులు ప్రారంభించేస్తారని చెప్పింది. అప్పుడు మా ఆయన గారు సవాల్ ఇసిరారు ఆమెకి, 1-2 సంవత్సరాలు అయినా సరే అది పూర్తి చేయలేరు, మీరు చేశాక అప్పుడు వచ్చి కనబడండి, అప్పుడు మాట్లాడండి, మా ఊర్లోకి రండి అని మా ఆయన గారు ఆ రోజు అన్నారు. కానీ ఆ ప్రభుత్వంలో మా ఊరికి నీళ్లు లేవు, సరైన సౌకర్యాలు లేవు. కానీ మేము మీ ఊరికి ఏం చేసామని అడిగావు కదా, మా ఊరికి మేము దాదాపుగా 4 లక్షల రూపాయలతో నీళ్ళతో ఇబ్బంది పడతా ఉన్నామని ఎమ్మెల్యే అయిన వెంటనే 3 ట్యాంకులు ఏర్పాటు చేసి వాళ్ళకి నీటి సౌకర్యం అందించడానికి మా వంతు సహాయం సహకారం మేము చేసాం. మీ ఊర్లో కనీసం టీచర్ కూడా వేసుకోలేటువంటి దుస్థితిలో నువ్వు ఉన్నావు సీసా అని అంటుంది ఆమె. ఆమెకి ఇంకా రాజకీయం అర్థం కాలేదో, ఎలా చేయాలో తెలియక అట్లా మాట్లాడుతుంది. అనంతగిరి అనేది చాలా లోపల ప్రాంతం, వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడతాయని గవర్నమెంట్ టీచర్లు ఎవరు కూడా మా ఊరు ఎంచుకోలేదు, ఉన్నటువంటి టీచర్లు తక్కువగా ఉండడం వల్ల. సో అక్కడ పక్క ఊరు నుంచి సిఆర్టీ ఎవరో వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి చెప్పారు. నేను పిఓ గారికి డీడీ గారికి అడిగితే, ఇంకా సిఆర్టీలో రెన్యువల్ ఇంకా అవ్వలేదండి, కొంచెం టైం పడుతుందంటే, చూస్తే 15 రోజులు అయిపోతుంది. నా ఊర్లోనే పిల్లలు ఇంకా పాఠాలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారని మా దృష్టికి తీసుకొస్తే మాకు చెప్పే, సరే అయితే మీరు ఏం చేయాలనుకుంటారో అది చేసేయండి అని చెప్పాం. వాళ్ళు చేశారు. ఈరోజు చూస్తే 30 మంది పిల్లలకి 3 టీచర్స్ ఉన్నటువంటి పాఠశాలగా ఈరోజు అనంతగిరిలో ఉన్నారు. కావాలంటే వెళ్ళి ఇప్పుడు మీరు చూసినా మీకు తెలుస్తుంది. ఈరోజు 3 టీచర్స్ అనంతగిరి స్కూల్లో పిల్లలకు పాఠాలు బోధిస్తూ ఉన్నారు. ఇక నీ భర్త భాస్కరు సర్పంచ్గా ఓడిపోయాడు కదా అని మాట్లాడుతుంది. ఈ మాట అనడానికి ఆమె సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నాను నేను. ఎందుకంటే ఒక సర్పంచ్గా ఓడిపోయినటువంటి సామాన్య కార్యకర్త చేతిలో ఎమ్మెల్యేగా ఓడిపోయినన్న సిగ్గు కానీ సరం కానీ ఏమైనా ఉందా, ఆలోచించావా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మా అనంతబాబు పెద్ద డాను, పులి, హీరో అన్నట్టు ఏదో చెప్తారు కదా, మరి
సామాన్య కార్యకర్త చేతిలో, ఒక సామాన్య అంగన్వాడీ టీచర్ చేతిలో నువ్వెలా ఓడిపోయావు, నీ అనంతబాబు ఎలా ఓడిపోయావు అని ఒకసారి గమనించాలి. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలి. అంటే అది నీకే కదా సిగ్గు, మళ్ళీ నీ భర్త ఓడిపోయాడు కదా అని చెప్తా ఉన్నావు. మరొక విషయం,